శాసనసభ హైదరాబాద్లో, సచివాలయం హైదరాబాద్లో ఉంది. ఆనాడు పాలకులు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాద్లో ఉంటుందని చెప్పారు. కానీ ఆనాడు బాబు గారు చెప్పారు సొంత గడ్డపై పరిపాలన ప్రారంభించాలని. అందుకే 5 కోట్ల ఆంధ్రులను ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని శాసనసభ సాక్షిగా ఆనాడు చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇప్పటికీ రాష్ట్రం చిన్నదైంది, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్తాం జరిగింది. సో ఒక పక్కన ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్కన ఆనాటి ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేస్తడంతో రైతులు దాదాపు 33,000 ఎకరాలు వాళ్ళ భూములు మన కోసం ఇస్తాం జరిగింది. పెద్దలు చెప్తారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని. అలాంటిది ఒక రాజధాని కట్టే పనులు మనం మొదలుపెట్టాం. మాస్టర్ ప్లాన్ వేసాం, జోనింగ్ జరిగింది. ఆనాడు బాబు గారు డిజైన్స్ కోసం చాలా తాపత్రపడ్డారు. అంటే ఐకానిక్ గా ఉండాలి, ప్రపంచం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా ఉండాలి, అప్పుడే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని ఆనాడు అనేక డిజైన్స్ కూడా చేస్తాం జరిగింది. కానీ ఒక్క అవకాశం మన మాయ మాటలో అందరం పడిపోయి ఏకంగా ఈరోజు మోసపోయాం. ఒక ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకునే మొదటి నిర్ణయం అభివృద్ధి కానీ సంక్షేమం ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడం. ప్రజావేదికకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అక్కడ కాదు, ఆయన ఇంటి పక్కన పెట్టుకోవాలంటే అది విప్పు తీసుకెళ్ళచ్చు. ఒక 50 లక్షలు పోతుంది, ఫౌండేషన్ అయి పోతుంది తప్ప మిగతా బిల్డింగ్ కానీ దాంట్లోనే ఏసీలు కానీ సీసీటీవీలు కానీ అన్ని ఇప్పు తీసుకెళ్లి ఆయన ఇంటి పక్కన పెట్టచ్చు. కానీ అర్ధరాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి మొత్తం కూల్చేసి వెళ్ళిపోతారు. ఇప్పటికీ అట్లానే ఉంది, కూల్చేసిన డెబ్రి అట్లానే ఉంటుంది, ఇప్పటికీ తీయలేదు. దాని తర్వాత మీరు చూశారు శాసనసభలో ఆయన పెట్టిన మొదటి బిల్లు 3 ముక్కలాట. ఏమో ఎవరైనా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా? అందరూ ఆఫ్రికాను చూసి నవ్వుతాం. అలాంటి నేను ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు అన్నాడు. కర్నూలులో ఒక ఇటుకేలెత్తాలి, అమరావతిని సర్వనాశనం చేశాడు. ఇంకా ఏకంగా విశాఖపట్నంలో వచ్చి ఒక పని చేశాడు తల్లి, అది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కోసం ఇల్లు కట్టుకున్నాడు తల్లి. ఋషికొండ గుండు కొట్టేశాడు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి తెలుసా? కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి నోటీస్ జారీ చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దానికి సమాధానం ఇచ్చింది. మొదటిది 200 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలంట మనకు, 200 crores. లేదంటే అక్కడ కట్టిన భవనాలు సగం తొలగించాలంట, లేదంటే మొత్తం కూల్చేయాలంట. అంటే చూడండి, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆయన కొండకే గుండు కొట్టేసి ఇల్లు కట్టేసుకున్నాడు. అది కూడా 500 కోట్ల రూపాయలు మన డబ్బులు ఖర్చు పెట్టి కట్టాడు. ఈ విధ్వంసం వల్ల నష్టపోయింది మన పిల్లలు. ఆనాడు బాబు గారు ఒక రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్తే అందరూ అనుకున్నారు ఓకే పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మన భవిష్యత్తు ఉంటుందని. ఇప్పుడున్న చాలా మంది అప్పుడే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి. కానీ గత 5 సంవత్సరాలుగా మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఎక్కడ కానీ ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నాకు ఎక్కడ బాధ వేస్తుందంటే, ఇట్లా ఒక మీటింగ్లో అపర్ణాలో నేను మీటింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు ఎమ్మెల్యే గారు ఏకంగా వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్ బ్లాకులతో మీటింగ్ పెడుతూ మంగళగిరికి కంపెనీలు రావని తేల్చి చెప్పేశారు, ఐటీ కంపెనీలు రావని తేల్చి చెప్పేశారు. అసలు పెట్టుబడులే రావంటే ఇక్కడ. అంటే ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ కాంటినెంటల్ కాఫీ ఎలా వచ్చింది, కోకోకోలా ఫ్యాక్టరీ ఎలా వచ్చింది? ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆటోనగర్కి, మంగళగిరిలో ఆటోనగర్కి అనేక ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఫస్ట్ డేటా సెంటర్ ఆటోనగర్కి వచ్చింది. కానీ అంటే ఇక్కడున్న శాసనసభ్యులు, ఇక్కడున్న పోటీ చేస్తున్న వాళ్ళకి
కనీసం నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళిన ఆలోచన వాళ్ళకి లేదు. ఇది చాలా చాలా బాధాకరం. దయచేసి ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి తల్లి. వచ్చే ఎన్నికలు కేవలం మన భవిత కాదు, మన పిల్లల భవిత ఆధారపడింది. ఇక్కడ అందరూ రూపాయి జమ చేసి లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు చదివించారు. ఉద్యోగాలు వచ్చేగల ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి మనం అందరం చూస్తాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది మన ఓటు రూపంలో చూపించాలి. అమ్మ మంగళగిరికి వచ్చేగల 2019లో నేను పోటీ చేశా. కరెక్ట్గా 21 రోజుల ముందర వచ్చా. నేనేంటో మీకు అర్థం వల్ల, మీ సమస్యలు ఏంటో నాకు అర్థం వల్ల ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5350 ఓట్లతో ఓడిపోతాను. కానీ ఓడిపోయిన ప్రతి క్షణం నుంచి నేను మంగళగిరిలోనున్న మంగళగిరి ప్రజలకు సేవ చేశాను. దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం చేశాను. అన్నిట్లో నేను ఈరోజు గర్వపడేది చేనేతలు ఆదుకునేదానికి టాటా సంస్థతో ఒప్పందం కుదిరించుకుని వాళ్ళ కోసం ఒక వీవర్శాల మంగళగిరిలో కట్టించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి మంగళగిరి అంటే మగ్గాలనే ఆలోచనతో 25 మగ్గాలతో ఈ రోజు మేము ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. ముందు తీసుకెళ్తాం. సో గెలిచిన వాళ్ళు పట్టించుకోలేదు తల్లి. నేను ఓడిపోయినా మంగళగిరిలో ఉన్నా, మంగళగిరికే సేవ చేశా. నేను ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన వ్యక్తిగా ఒక ఐటీ పరిశ్రమ తీసుకొచ్చాను. ఈరోజు దాదాపు 150 మంది అక్కడ పనిచేస్తున్నారు. అంటే ప్రతిపక్షంలోనే నేను ఇంత కష్టపడ్డానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాను ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. అవసరం ఉంది. అది తప్పనిసరిగా నేను చేస్తాను. రెండోది మీటింగ్ అందరూ ఒకటే కంప్లైంట్ చేస్తున్నారు. అపార్ట్మెంట్లు ఎక్కువ వచ్చినాయి, మూసీ నది కూడా తయారైంది, కేటాయించాం. కానీ మున్సిపాలిటీ వైకాపా పార్టీ చేతుల్లో ఉంది. ఆ ప్రాజెక్ట్ ముందరికెళ్ళా తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అక్కడ దాదాపు 45 సంవత్సరాలుగా జేసీ కుటుంబం ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా మన నియోజకవర్గంలో స్వర్ణకారులు ఎక్కువ. దాదాపు ఇక్కడ చాలా మంది దేశానికి గోల్డ్ క్లస్టర్ గా మంగళగిరిని కేర్ ఆఫ్ అడ్రస్ చేయాలి. 50 నుంచి 100 ఎకరాల భూములు ఎవరికైనా ఆభరణాలు కావాలి, ఇక్కడనే డిజైన్ అవ్వాలి, ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి అయిపోయింది. అది ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర చేయకూడదు? మన ఎల్ఈపీఎల్ ఇట్లనే వస్తాం. దానివల్ల కనీసం ఒక 40,000 మందికి 30 నుంచి 40,000 మందికి ఏర్పడిన మొదటి 100 రోజుల్లో దానికి పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సభ దాంట్లో డౌట్ లేదు. నేను ఇక్కడ నియోజకవర్గం ఎంచుకునే ముందరనే అనేక ఐటీ పరిశ్రమలు వచ్చినాయి. మన నియోజకవర్గంలో పుట్టి పెరిగిన పక్కనే ఉన్న హెచ్సిఎల్ కూడా నిర్మిస్తే అన్నాడు 20,000 మంది పనిచేస్తారని వాళ్ళ భూమి కూడా తీసుకుపోయారు. తప్పనిసరిగా స్పిల్ఓవర్ ఐటీ కంపెనీలు కూడా మంగళగిరికి తీసుకొస్తాం. ఇది వాస్తవంగా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్. ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఎవరు మాట్లాడాలనుకుంటే మీరు చేయొద్దండి. నేను కూర్చుంటే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ కొన్ని వేల మంది రిటైర్ అయ్యారు ఎంప్లాయీస్. వాళ్ళేమీ లేకుండా ఎంటీ చేతులతో రిటైర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత కష్టపడుతున్నారో ఇవాళ ఫాలో చేస్తారు. మన గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందా, మన అమౌంట్ ఎప్పుడు వస్తుందా ఎదురు. స్త్రీ శక్తి పేరుతో కుట్టు నేర్పిస్తాం కాదు, నేర్పించిన తర్వాత కుట్టు మెషిన్లు కూడా తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో అందిస్తాం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా కలిసాను తల్లి. ఎంబ్రాయిడరీ మెషిన్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఎట్లా ఆదాయం పెంచాలని దానిపైన మేము వర్కౌట్ చేస్తున్నాం. ప్రైవేట్ సంస్థలతో కూడా మాడుతున్నాం. రెడీమేడ్ గార్మెంట్స్ మేమే చేస్తాం. మీరు అవసరమైతే అదనపు ట్రైనింగ్ కూడా ఇస్తాం. మీరు మాకు పని కల్పించడం కూడా నేను కోరుతాం జరుగుతుంది తల్లి. వాళ్ళతో తప్పనిసరి నేను వర్కౌట్ చేసి ఒక మోడల్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అది నంబర్ 1. నంబర్ 2, సంక్షేమ అభివృద్ధి అనేది రెండు కలిసికట్టుకు వెళ్ళాలమ్మా. ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం బటన్ నొక్కే కార్యక్రమంలో ఉందప్ప అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. దానివల్ల వీరు ఈరోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నారు. ఆ అప్పులని ఈరోజు మనకు భారంలాగా మారుతాయి, మన్నెత్తి మీద పడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వ్యక్తి పైన అది భారం మోపుతున్నారు. ఈ నెల కరెంటు బిల్ వచ్చిందమ్మా, బాగా కాలింది, అందరి జోబులు బాగా కాలినాయి. అవునా కదా తల్లి? పోయిన నెలలో 3,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్ ఈ నెల దాదాపు 7,500-8,000 రూపాయలు పెరిగిపోయింది. అంటే స్లాబులు ఎంత ఫాస్ట్గా మార్చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. దానికి కారణం ఈ ప్రభుత్వం అప్పు చేసి సంక్షేమం చేస్తుంది. మనం బ్యాలెన్స్ చేయాలి.
సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల బండి, రెండు ప్యారల్గా తీసుకెళ్ళాలి. అప్పుడే ఆంధ్ర రాష్ట్రం ముందరికి వెళ్తుంది, అప్పుడే మనకి ఇబ్బందులు ఉండదు. నా అంచనా ప్రకారం దాదాపు 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం బకాయిలు పెట్టింది. సకాలంగా జీతాలు చెల్లించట్లేదు, మెడికల్ రీయింబర్స్మెంట్ జరగట్లేదు సరిగా. అమ్మ, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కమిటీకి వెళ్తాయి, అంటే ఒక అమౌంట్ కన్నా ఎక్కువ కమిటీకి వెళ్తే కమిటీ అప్రూవ్ చేస్తుంది, అది మంత్రి గారికి వస్తుంది. ఇమ్మీడియట్గా వీస్ టు క్లియర్ అండ్ పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు అది జరగట్లేదు తల్లి. సో చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లి. దానివల్ల ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాలి తల్లి. నా అంచనా ప్రకారం మినిమం 1 year పడుతుంది తల్లి, మినిమం. అంటే దశల వారిగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి తల్లి. ఒకేసారి 25,000 కోట్ల రూపాయలు మనం ఇవ్వలేం. ఎందుకంటే అడుగు తినేదానికి చెప్పుకునేదానికి కూడా డబ్బులు లేవు తల్లి. 12 లక్షల కోట్లు అప్పు చేశాడు ఈ మహానుభావుడు. సో చిప్పకొనాలన్నా కూడా అడుగు తిని చిప్పకొనాలి, మళ్ళీ అడుగు తినేదానికే. అలాంటి పరిస్థితి వచ్చిందమ్మా. 1 year పడుతుంది తల్లి ఇది మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం. బట్ తప్పనిసరిగా గతంలో ఏ విధంగా అయితే ఉద్యోగస్తుల్ని గౌరవించామో, ఉద్యోగస్తుల అభివృద్ధిలో భాగస్వామ్యం చేసామో, అదే విధంగా మేము చేస్తాం తల్లి. థ్యాంక్ యూ. అన్ని డెవలప్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్పారు. ఒకటి, సర్వీస్ రోడ్లో స్ట్రీట్ లైట్స్ అన్నవి లేవు. ఎన్హెచ్ఏకి మున్సిపల్ కార్పొరేషన్కి మధ్యన కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ లైట్స్ అనేవి పెట్టట్లేదు. ప్లస్ రోడ్డు ఇక్కడ నుండి సెకండ్ అండర్ పాస్కి వెళ్తున్నప్పుడు ఒక సైడ్ బాగా స్లోప్ ఎక్కువ, అటువైపు నుండి ఫుల్ స్పీడ్ వస్తారు వెహికల్స్, దాదాపు ఎడ్జ్ వరకు ఉంటాయి. అక్కడ ఏమన్నా రిటైనింగ్ వాల్లా పెట్టి కొంచెం రోడ్ అన్నది లెవెల్గా ఉంచితే మేబీ యాక్సిడెంట్స్ కొంచెం కంట్రోల్ చేయొచ్చు. ఇది అభివృద్ధి రిలేటెడ్. సెకండ్, మీరు ఇన్ని సంక్షేమ పథకాలు మీరే అనౌన్స్ చేస్తున్నారు. మీరు వచ్చినప్పుడు కూడా పాటలోనే ఆల్రెడీ చెప్పారు చాలా. ఆల్రెడీ 12.5-13 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నది. వీటన్నిటికీ ఫండింగ్ ఎలాగవుతుంది, ప్లస్ అభివృద్ధి ఎలాగవుతుంది? ఇది కొంచెం వెరీ గుడ్ క్వశ్చన్. మీరు బాబు సూపర్ 6 హామీలు చూస్తే దాంట్లో ఇచ్చే మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటున్నాం. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్యన 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఈ ప్రభుత్వం ఒప్పుకుంది. శాసన మండలిలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఎకానమీ 2.5 times గ్రో అవుతుంది. ఎకనామిక్ యాక్టివిటీ పికప్ అవుతుంది. సో ఎకనామిక్ యాక్టివిటీ పికప్ అయిన తర్వాత సంక్షేమం చేస్తాం. అంత కష్టమైన పని కాదు, తేలిగ్గా చేయొచ్చు. ఇంకో విషయం, సంక్షేమం అనేది అమెరికాలో కూడా చేస్తారండి. చాలా మందికి ఈ విషయం తెలియదు. యూరోప్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వెల్ఫేర్ కాంటినెంట్. కానీ అక్కడ మెరుగైన సదుపాయాలు కూడా కల్పిస్తారు. విద్య కానీ, వైద్యం కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఇదంతా అందిస్తారు. సో ఆ విధానం తీసుకురావాలనేది మా లక్ష్యం. సో వీ విల్ క్రియేట్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఆర్థిక వనరులు తప్పనిసరిగా అభివృద్ధికి, సంక్షేమానికి రెండు కలిసికట్టుగా తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. అండ్ దట్ ఈస్ మై ప్రామిస్. సో ఆ వీధి దీపాల విషయం నాకు వదిలేండి, అది ఒకసారి ఎన్హెచ్ఐతో నేను సంప్రదింపులు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. ఇంకొకటి అండి, అది కొంచెం రివ్యూ చేస్తే మేబీ బెటర్. నా జియో నంబర్ ఒకసారి చెప్పండి. మేబీ అమ్మా చెప్పండి. యాక్చువల్లీ ఐ వాంట్ టు ఆస్క్, మాకు ఎయిర్పోర్ట్ ల్యాండ్ డెవలప్మెంట్కి మేము ల్యాండ్ ఇచ్చాము. సో దాని ఎవరిగా తర్వాత అమరావతిలో అలాట్మెంట్ ఇస్తారన్నారు. సో సిఆర్డిఏ నుంచి మాకు అలాట్మెంట్ ఇంకా ఎప్పుడో, అది బీన్ నియర్లీ మోర్ దాన్ 7 years. 2018 అప్పుడు మేము కొన్నాం. సో ఇట్ ఈస్ గాన్ బ్లాంక్. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్? వి కంక్లూడ్ సాల్వ్ దిస్ ఇష్యూ. ఎందుకంటే చాలా మంది ఉన్నారు బాధితులు. దాంట్లో మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజులు ల్యాండ్ ఎలకేషన్ చేపించే బాధ్యత నాది. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఆ రోజు బాబు గారు కొన్ని రేషియోస్ ఇచ్చారు. విల్ ఆనర్ ఇట్. 100% విల్ గివ్ ద ల్యాండ్ బ్యాక్. థ్యాంక్ యూ. బట్ అది ముందే జరిగింది, అది అంటే ఇట్ వాస్ నియర్లీ బిఫోర్ ఎలక్షన్. ఎస్, ఇట్ హ్యాపెండ్ ఇన్ అరౌండ్ 2017 or 18. అప్పుడు జరిగింది ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. మన ప్రభుత్వం వచ్చుంటే అది అయిపోయి ఉండేది.
ఈ ప్రభుత్వం వచ్చేది గాలికి వదిలేసినామా వీ విల్ డెఫినెట్లీ గివ్ దట్ ల్యాండ్ బ్యాక్. అంటే అమరావతిలో ల్యాండ్ ఇస్తామని హామీ ఇచ్చాము, దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడింది. 100% విల్ గివ్ ఇట్. నో సెకండ్ థాట్స్ అబౌట్. బికాజ్ మీరు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు మీ భూములు ఇచ్చారు దాన్ని, అండ్ ఆ రోజు ఒక్క పిలుపు మేరకు మీరు ఇచ్చేశారు. యూ డింట్ ఈవెన్ ఆర్గ్యూ. సో రెస్పాన్సిబిలిటీ నౌ లైజ్ ఆన్ టీడీపీ మోర్ సో. సో వీ విల్ గివ్ ద ల్యాండ్ బ్యాక్. నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. యా, థ్యాంక్ యూ. A student from VIT University. As a student, I am only concerned about the jobs. Like, even though if we get the opportunities, we are not sure that the job is going to permanent for us. And moreover, if we're going to apply for the government jobs, it will be more on the BCs. They are the only persons who are getting the more opportunities. It is not dependent on our talent. It is like we have the BC certificate or anything. So, we all know that Sir Chandrababu Naidu garu is the only person who developed the Hyderabad. అంతా డెవలప్ చేసి మనం వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి మనం మళ్ళీ జాబ్ వెతుక్కోవడానికి మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్తున్నాము. ఐ డోంట్ వాంట్ లీవ్ మై నేటివ్ ప్లేస్ అండ్ గో టు ఎనీ అదర్ ప్లేస్. ద ఓన్లీ థింగ్ ఈస్ ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. Not only me, all the students would be very happy if there are more IT opportunities in the Andhra Pradesh. If you look at it, in the 5 years of Telugudesam government, each district was given a focus area. So Anantapur was automotive manufacturing. In fact, now everyone is fighting over Tesla. Tesla తీసుకురావాలని ఆనాడు ఎలాన్ మస్క్ ని కలిసింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఫాలో అప్ గా నేను వెళ్ళాను. అమర్నాథ్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ మంత్రిగా కూడా we used to follow up with their team. I had 2 meetings with their CFO. And వాళ్ళు అనేవారు ఇంకా ఇండియా ప్లాన్స్ మేము ఫైనలైజ్ చేయలేదు. యాజ్ అండ్ వెన్ వీ ఫైనలైజ్ వీ విల్ డెఫినెట్లీ కన్సిడర్ ఆంధ్రప్రదేశ్. బట్ టుడే అవర్ ఐటీ మినిస్టర్ ఇస్ బిజీ థింకింగ్ అబౌట్ విచ్ కేమ్ ఫస్ట్, ద చికెన్ ఆర్ ద ఎగ్. సో ఎప్పుడో కంపెనీలు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు. కనీసం ఆమ్లెట్ వేస్తాం వచ్చారాదో నాకు తెలియదు ఈ మంత్రికి. సో వీ హ్యావ్ సచ్ ఇన్కాంపిటెంట్, ఇన్కేపబుల్, యూస్లెస్ పీపుల్ యాజ్ అవర్ మినిస్టర్స్. అండ్ దట్ ఈస్ ద సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అందుకే ఎవడు రాట్లా. ఈరోజు టెస్లా పెట్టుబడి పెడుతుందంటే ఇతర రాష్ట్రాల్లో కనీసం మాడుతున్నారు, వాళ్ళని చేజ్ చేస్తున్నారు. ఇక్కడ అసలు మన మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక చీమ కొట్టినట్లేదు, పట్టించుకోవట్లేదు. సో అనంతపూర్ ఒక ఆటోమోటివ్ క్లస్టర్గా చేశాం, కియా తీసుకొచ్చి. చిత్తూరుని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్గా చేశాం, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి. స్పోర్టింగ్ క్లస్టర్గా కడపని చేస్తాం. రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్గా ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచాలి. ఈయన 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు, కరెంట్ కట్. చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఇక పరిశ్రమలు ఎక్కడ వస్తాయి తల్లి చెప్పండి? 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతే పరిశ్రమలు ఎక్కడ నుంచి వస్తాయి? వైకాపా పార్టీ ఆఫీస్ పక్కనే ఉంది, ఇక్కడ నుంచి కరెక్ట్ గా 2 నిమిషాల దూరంలో ఉంది. కనీసం సొంత ఆఫీస్కి 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. అలా ఉంది పరిస్థితి. అమ్మా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం అన్నాడు. సో ఉభయ గోదావరి జిల్లా మ్యానుఫ్యాక్చర్ ఫిషరీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాం, డిఫెన్స్ కూడా అక్కడ తీసుకొచ్చాం. అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఫోకస్ ఏరియా ఇచ్చి 13 జిల్లాలు అభివృద్ధి చేయాలి లక్ష్యం తెలియదు. ఒక్క కియా మోటార్స్ వల్ల ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయినాయి. సో మా లక్ష్యం అది తప్పనిసరిగా వీ హ్యావ్ టు క్రియేట్ జాబ్స్. అన్నాడు గారు ఇప్పుడే సంక్షేమమేగా అభివృద్ధి ఎక్కడ అని. మంది అభివృద్ధి సంక్షేమం కూడిన మేనిఫెస్టో. మొదటి హామీ 20 లక్షలు వచ్చారు. దానికి మళ్ళీ పెట్టుబడులు తీసుకురావాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, పెద్ద ఎత్తున ముందుకు ప్రోత్సహించాలి. బాబు గారు కానీ ముఖ్యమంత్రి ఉంటుంటే ఇప్పటికీ టెస్లా ఆంధ్రప్రదేశ్ వచ్చింది 100%. అలాంటి రిలేషన్షిప్ అలాగే బాబు గారు ఆయన తెలుసు పెట్టేదానికి ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం ఉండాలని ఆనాడే నిర్ణయించారు. వీఆర్ కమిటెడ్ టు డెఫినెట్లీ. So the people came from other states and spent thousands of crores. So we are expecting some good roads, sir. That's it. Remaining rest, the universities will take care. They have own funds, thousands of crores. They are ready to invest. So 3 campuses start చేస్తారు, sir. Amity yet to come. So those campuses comes. It's even Hyderabad has 3 to 4 universities. These 4 universities and KL and 5 universities we have in Vijayawada. So all will develop means we no need to go anywhere, sir. We can read here, we can study here, we can do the employment here itself. We no need to go anywhere. And in fact, in the larger Amravati ecosystem, education is only one part. Yes, sir. అది మళ్ళీ మినీ సిటీస్ గా మనం
రూపొందించాం. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్క రావాలి, ఎడ్యుకేషన్ ఆల్రెడీ కొంత మేరకు వచ్చింది, దెన్ కంపెనీస్ ఒక పక్క రావాలి. సో దిస్ లాట్ ఆఫ్ వర్క్ స్టిల్ దట్ నీడ్స్ టు బి కంప్లీటెడ్. మీరు లుక్ ఎట్ హైదరాబాద్. బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు విజన్ 2020 అన్నారు, చాలామంది ఎగతాళి చేశారు. ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు అవసరం అంటే అందరూ అన్నారు, 5,000 ఎకరాలు ఎందుకండి, ఆ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు కూడా 5,000 ఎకరాలు లేదు, పోయారు అన్నెసరీ టేకింగ్ ల్యాండ్ అన్నారు. కానీ లుక్ ఎట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టుడే. వాళ్ళు phase 2 ఎక్స్పాన్షన్ కాదు, ప్యారలల్ రన్వేస్ వేసి దీనికి ప్యారల్గా ఇంకొక టర్మినల్ కట్టుకునేదానికి కూడా భూమి ఉంది వాళ్ళకి. సో హైదరాబాద్ గ్రోత్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లుక్ ఎట్ ఔటర్ రింగ్ రోడ్, లుక్ ఎట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో విజన్ ఉండాలి నాయకుడికి. విజన్ లేక ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం అందరం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ అంటే కేవలం ఈ రోజు అవసరాలు కాదు, రేపు వచ్చే 100 సంవత్సరాల అవసరాలు మనం గుర్తుపెట్టుకుని కట్టాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం చేయట్లేదు. డెఫినెట్లీ వీ విల్ స్టార్ట్ ఆల్ ద వర్క్స్ దట్ వర్ స్టాప్డ్ ఇన్ 2019 విత్ రిగార్డ్స్ టు అమరావతి. యుద్ధ ప్రాతిపదికంగా ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మా 43% ఫిట్మెంట్ ఇచ్చింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు 2 డిఎస్సీలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యువకులకు అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎప్పుడు గుర్తొస్తుందంటే కష్టకాలాల్లో గుర్తొస్తుంది తల్లి. నేను బాబు గారు చెప్పా, అనుభవించే మీకు అదృష్టం లేదు స్వామి అని. ఎప్పుడు కష్టకాలాల్లోనే ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు 2019 వరకు బాబు గారు అన్ని సెట్ చేశారు, జీతాలు కూడా సకాలంగా చెల్లించారు, టీఏ, డిఏ, ఐఆర్, మెడికల్ రీఎంబర్స్మెంట్, ఎవ్రీథింగ్ వాజ్ స్ట్రీమ్ లైన్. కానీ అందరూ ఏం చేశారు, ఒక్క అవకాశం మోసపడిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు కష్టకాలాలు వచ్చినాయి, అందరు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ గుర్తొచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. పాప నిజంగానే బాబు గారికి అధికారం అనుభవించే అదృష్టం లేదండి, నిరంతరం కష్టపడే జీవి. అమ్మ డెఫినెట్లీ విల్ టేక్ 1 year. నేను ఓవర్ నైట్ అవుతుంది అన్నట్లు, విల్ టేక్ 1 year టు స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్. బికాస్ మీరు చూస్తున్నారు సిఎఫ్ఎంఎస్ మనం తీసుకొచ్చాం టు స్ట్రీమ్ లైన్ ఎంటైర్ ఫైనాన్షియల్ డిస్బర్స్మెంట్. వీళ్ళు అవుట్ ఆఫ్ టర్న్ పేమెంట్లు చేసుకుంటున్నారు, వాళ్ళ మనుషులకి అడ్డగోలుగా ఇస్తున్నారు, చేయని పనులు కూడా డబ్బులు ఇచ్చేస్తున్నారు. వీఆర్ ప్రూఫ్ ఆఫ్ ఇట్. సో ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేయాలి. డెఫినెట్గా ఫస్ట్ నాడు జీతాలు చెల్లించాలి. ఇన్ఫాక్ట్ మన ప్రభుత్వం ఉన్నప్పుడమ్మా 1st, 2nd కానీ పండగలు వస్తే 31st, 30th జీతాలు చెల్లించాం. బాబు గారు చాలా చెప్పారు, ఎందుకంటే అందరికీ ఈఎంఐలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చాలామంది ప్రైవేట్ కంపెనీలు కూడా పనిచేస్తున్నారు, మనకి ఈఎంఐలు ఉంటాయి, అపార్ట్మెంట్ ఈఎంఐలు ఉంటాయి, ఇతర ఈఎంఐలు కట్టుకోవాలి. సో 15వ తారీఖు జీతాలు ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, సివిల్ స్కోర్ దెబ్బతింటుంది. ఇప్పుడు అసలు అన్ని టెక్నాలజీతో అనుసంధానం చేశారు, ఒక్క పేమెంట్ ఒక్కరోజు లేట్ అయిపోయినా సివిల్ స్కోర్ పడిపోతుంది, మళ్ళీ లోన్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అండ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్స్ ఇవ్వరు సరిగా మనకి లోన్స్, రాజకీయ నాయకులకి ఇవ్వరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వట్లేదు సరిగ్గా. సో సివిల్ స్కోర్ వల్ల మళ్ళీ ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటాం. సో డెఫినెట్లీ వీ విల్ స్ట్రీమ్ లైన్. ఫస్ట్ ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. పెండింగ్ బకాయిలన్నీ ఇట్ టేక్ అబౌట్ ఎ ఇయర్, డెఫినెట్లీ అది స్ట్రీమ్ లైన్ చేసి చెల్లిస్తాం. థ్యాంక్ యూ. ఇవాళ ఆధునికత వైపు శాస్త్రీయంగా ఆలోచించేటటువంటి ప్రభుత్వాలు ఇప్పట్లో తక్కువ ఉన్నప్పటికీ మీలాంటి యువకులు, అంటే ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, ఒక యుగ పురుషుని మనవడుగా, ఒక నవశక సారథికి కొడుకుగా మీ మీద చాలా అంచనాలు ఉంటాయి మాకు. మీరు ఆ అంచనాలని తప్పనిసరిగా అందుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది మిమ్మల్ని ప్రెషర్ పెడుతున్నాం మీ మీద. వీ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ. మీరు మా భవిష్యత్తు నాయకుడు. మా భవిష్యత్తు నాయకుడిలో విజన్తో పాటు ఒక సైంటిఫిక్ అప్రోచ్ కూడా డెవలప్ కావాలి. మీ చుట్టూ ఉండేటటువంటి కోటరీ మీకు ఎంతో బలాన్ని ఇస్తుంది, అట్ ది సేమ్ టైం మీ బలహీనత కూడా కోటరీనే అవుతుంది. కనుక దయచేసి ఒక సిస్టమాటిక్ ప్రణాళికగా మీరు చేయవలసిన వాటిల్లో నేను కోరుకునేది ఏంటంటే, ఈ ప్రాంతానికి సంబంధించి వాటర్ స్పోర్ట్స్ కానీ, గేమ్స్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ పరికరాలన్నీ ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి జలంధర్, ఢిల్లీ, లూధియానా, పాటియాలా అటు నుంచి వస్తుంది. అలా కాకుండా మనం ఆ ఇండస్ట్రీ ఇక్కడ పెట్టుకుంటే దక్షిణ భారతదేశానికి కీలకమైన సప్లైదారుగా మనం మారచ్చు. సో అలాగే సమీప వర్తమానంలో మనకి తమిళనాడులో ఒక
సీనియర్ సిటిజన్స్ కోసం ఒక ప్రత్యేక వైద్య ఫెసిలిటీని ప్రారంభించారు. అలాగే హర్యానాలో కూడా ఒకటి ప్రారంభించారు. దీన్ని నేనేమంటానంటే ఈ సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ప్రత్యేక వైద్య సదుపాయాలతో పాటు వీళ్ళకి రిహాబిలిటేషన్ కానీ వైద్యం కానీ ఇతర సదుపాయాలన్నీ ఒకే చోట దొరకడం కాకుండా మనకు ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్లో ఉన్న వృద్ధుల్ని కూడా అక్కడి ట్రీట్మెంట్ పొందే అవకాశం కల్పిస్తే చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా అనుభవంతో నిండిన వ్యక్తులు. వారికి యాక్టివ్ ఎనర్జీ తక్కువ ఉంటుందని అనుకుంటారేమో కానీ బట్ దే బ్రెయిన్ ఎనర్జీ ఈజ్ మోర్. వీళ్ళని మనకు ఉన్నటువంటి అనాథ పిల్లలకి సంబంధించిన బాధ్యతలు కొన్ని అప్పచెబితే అదే ఏరియాలో ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేసి బ్రైట్ స్టూడెంట్స్తో వీళ్ళ సేవలు వాళ్ళకి వాడటం ద్వారా ఒక సమాజ వస్త్రాన్ని నెయ్యొచ్చు, ఐ గుడ్ క్లాత్. ఈ ఫ్యాబ్రిక్ ఎప్పుడు చిరిగిపోకుండా ఉంటుంది. అది మీ హయాంలో జరిగితే, మీ నాయకత్వంలో జరిగితే ఎంతో ఒత్తిడిలో ఈ బాధ్యతలు తీసుకోబోతున్నారని మేము బలంగా విశ్వసిస్తున్నటువంటి మీరు మా భవిష్యత్ నాయకుడిగా తెలుగువారిని మొత్తం ప్రపంచంలో అతి గొప్పవారిగా తీర్చిదిద్దటానికి పూనిక వహించవలసిందిగా కోరుకుంటూ సెలవు. రివర్ ఫ్రంట్ అంటే వాటర్ ఫ్రంట్ మొత్తం డెవలప్ చేయాలనేది మీరు ఇప్పటికీ చెప్పారు. ఎస్, బ్యారేజ్ కడతాం చాలా ఖర్చు అవుతుంది, కానీ చెక్ డ్యామ్ కడతాం అంత ఖర్చు అవ్వదు. అందుకే 3 feet కట్టుకుంటా పోతే ఒకటి కృష్ణా నది పైన చేయాలనేది, రెండోది పంట కాలువలు కూడా మనకు ఉన్నాయి, మంగళగిరి మొత్తం ఉన్నాయి. అది కూడా అభివృద్ధి చేసి కొంచెం ఒక 2 అడుగులు చెక్ డ్యామ్ కానీ కట్టుకుంటూ వెళ్తే నీళ్ళు ఆగుతుంది. దానివల్ల అందంగా ఉంటుంది. సాయంత్రం పూట కూర్చునేదానికి చాలా బాగుంటుంది. అది చేయాలని మేము ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పాను. అది తప్పనిసరిగా చేస్తాం. రెండోది సోలార్కి వచ్చేగల మన ప్రాంతం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే భూమి చాలా ఖరీదైంది. రేపు కొండలపైన కూడా హైకింగ్ ట్రైల్స్ అని పెట్టాలనేది ఒక లక్ష్యంగా తీసుకున్నాను. అంటే ఇక్కడ వీకెండ్ సాటర్డే సండే వస్తే సాయంత్రం పూట కొండలెక్కేదాకా మా తరానికి చాలా అలవాటు, ఇష్టం కూడా. సో నీట్గా వాకింగ్ ట్రైల్స్ పెడితే చాలా బాగుంటుంది. అక్కడి నుంచి సిటీ వ్యూ చాలా అందంగా ఉంటుంది. ఇతర దేశాల్లో అట్లా చేస్తారు, అదొక ఎకనామిక్ యాక్టివిటీ. సో ఇది తీర్చిదిద్దాలని లక్ష్యంతో ఉన్నాం. సో కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రాయలసీమలో భూమి ధర చాలా తక్కువ, అక్కడ సాగునీరు లేక ప్రతి కొన్ని ప్రాంతాలు దీనికి సూటబుల్ అవుతాయి. అక్కడనే ఎక్కువ రెన్యూబుల్ ఎనర్జీని మేము ప్రోత్సహిస్తాం. గతంలో ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం, డైరీ నాన్ డైరీ కంపెనీలు కూడా తీసుకొచ్చాం. అది ముందలు తీసుకెళ్తాం. సీనియర్ సిటిజన్స్ విషయానికి వచ్చేగల మీరు ఒక మంచి సలహా ఇచ్చారు, అది తప్పనిసరిగా నేను ఇంటర్నల్గా చర్చిస్తాను. ఇంకోటి కల్చరల్ సెంటర్గా కూడా ఏర్పాటు చేయాలని పెద్దలు కోరారు, అది కూడా ఒక మంచి సలహా, అది కూడా చేపడతామని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. సో డెవలప్మెంట్కి డబుల్ ఇంజిన్ తప్పనిసరిగా ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నప్పుడు మొత్తం నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుతున్నాం. ఎండా గట్టిగా ఉంది తల్లి. మే 13 ఇంకెక్కువ ఉంటుంది, దాంట్లో డౌట్ల. పొద్దునే చూడండి చౌంట్లు కారిపోతున్నాయి మనకి. విసన్ కర్ర మీకు పంపిస్తా, అది తీసుకోండి, వెళ్ళండి. లైన్లో దయచేసి నుంచోండి. మధ్యాహ్నం పూట కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది. కొంచెం సాహసం చేసి మీ ఓట్, అంటే మీకు 2 ఓట్లు ఉంటే ఆ 2 ఓట్లు సైకిల్ గుర్తు వేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. దయచేసి మనసులో ఏముంది, నేను ఒక్కడిని ఓటైపోతే పర్వాలేదు అనుకోవాలి. ఇక్కడ దాదాపు 400 మంది ఉన్నారు. మీరందరూ అట్లా అనుకుంటే ఇంకా నేనేమవుతా తల్లి? ఎవరు అనుకోకూడదు అట్లా. ఎవ్రీ ఓట్ ఇంపార్టెంట్. 2014లో కేవలం 12-13 ఓట్లతో మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 12 or 13 ఓట్స్ అంతే. సో 13 మందిని మేము మోటివేట్ చేసి ఉంటే ఎన్నికలు అయిపోయింది. 14 మంది అనుకోండి, ఎన్నికలు అయిపోయింది. సో దయచేసి ప్రతి వ్యక్తి ఓటు వేయాలని, ఓటున్న వాళ్ళు ప్రతి వ్యక్తి మీరు 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలి. మీరు నాకు ఎంత మెజారిటీ ఇస్తారనేది కీలకమైంది. నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం. ఎందుకంటే బాబు గారు ఓటు ఇక్కడనే ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఓటు ఇక్కడనే ఉంది, పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే ఉంది. రేపు వాళ్ళిద్దరితో దెబ్బలాడి ఫండ్స్ తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేయాలి కదా. అప్పుడు నేను ఓడిపోయిన మెజారిటీ పక్కన ఒక 0 పెట్టాలి మీరు. అంటే 53,500 ఓట్లతో మంగళగిరిలో నన్ను గెలిపించమని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.